కంపెనీ కార్మికులకు ఎన్ని క్వార్టర్స్ అలాట్మెంట్ చేశారు, ఎట్లా అలాట్మెంట్ చేశారు, ఎవరి దాని మీద అలాట్ చేశారు, అది రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద అడుగుతున్నారు. ఎవరి రికమెండేషన్ మంచి క్వార్టర్లన్నీ బయట వాళ్ళు దొబ్బిపోతారు, కార్మికులకు రిజెక్టెడ్ క్వార్టర్స్ వస్తున్నాయి. ఏం చేయాలంటే ఫలానా రికమెండేషన్. మరి కార్మికుడు ఏమో కూలిపోయిన క్వార్టర్లు ఉండాలి, ఈ వీళ్ళు రికమెండేషన్ ₹1,00,000, ₹1,50,000, ₹1,50,000 తీసుకుంటారట ఒక క్వార్టర్ చేంజ్ కొరకు. అట్లా బయట వాళ్ళకి క్వార్టర్స్ అలాంటి వాయించేది వాళ్ళకి ఖాళీ చేస్తావా స్వస్థ వారి పెడతారు. నా కార్మికులకు ఖాళీ చేయమన్నావు కదా, మా హెచ్ఎంఎస్ అదే ముందు వాళ్ళని వెళ్ళదే వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళకి ఖాళీ చేయించి నోటీస్ ఇచ్చి తర్వాత మా కార్మికుల జోలికి రా అనే నినాదం మీద హెచ్ఎంఎస్ కనుక మనకు మంచి కార్యకర్తలు అవసరం ఉంది. నిజాయితీ గల కార్యకర్తలు ఇప్పటిదాకా నిజాయితీ గలలో దొంగలు అమ్ముడు పెట్టోళ్ళు పోయి శ్రీనివాస్కి తెలుసు. అప్పుడు మనకు పేరు పెట్టి మాకు కూడా రాలే, హెచ్ఎంఎస్ అంటే ఏంటిది అని పెట్టిండు. ఇక్కడే రాసింది, ఏం రాసిన హ్యుమానిటీ మొరాలిటీ సర్వీస్ హెచ్ఎంఎస్ అని పెట్టిండు. అటువంటి గులవున నాయకత్వం కావాలి, కొట్లాడే నాయకత్వం కావాలి. జోకుడు నాయకత్వం మనకు అవసరం లేదు, జోకుడు అవసరం లేదు. ఇక తమ్ముడు నిలబడ్డాడు, మెడికల్ బోర్డు ఆపేరు, ఎవరు మాట్లాడతలేడు. ఎన్నికల కోడ్కు మన మెడికల్ బోర్డు సంబంధం ఏమున్నది అని గెలిచిన సంఘాలు బాగా విర్రవీగుతుండే కదా, మీ నోర్లు ఎందుకు బంద్ అయినాయి అంటే మీ దగ్గర ఎవరు రాలేదా, కేసులు రాలేదా, అందుకే మీరు మాట్లాడతలేరా. సింగరేణి మేనేజ్మెంట్ కూడా సింగరేణి రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ వర్క్ అది మెడికల్ బోర్డు అన్నది, దాన్ని ఎవ్రీ మంత్ పెట్టవలసిందే. అంటే డిమాండ్ పెట్టుకోవడానికి గిరాకీ పెంచుకోవడానికి డిలే చేస్తాను. లేట్ అయినా కొద్ది 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, అవుతుందా కాదని అవుతుంది కదా అన్న ఏదైనా చేసి చెయ్యి అంటే ఇప్పుడు 6 లక్షలు ఉంది, 8 లక్షలు అవుతుంది మళ్ళీ రేపు జూన్ వరకు. అటువంటి కార్యక్రమం చేపడతా ఉంటే మేనేజ్మెంట్ వీళ్ళే సహకరిస్తున్నారు. మన సీఎండి గారిని అడిగిన, నేను సిబిఐకి వేసిన వానికి వేసిన అన్నాను. సిబిఐకి ఏం చేయదని చెప్పి, ఏం చేస్తుంది సార్ సిబిఐ చెప్పు నాకు అన్నాడు. అంత ఉత్తమ మాటలు అన్నాను. ఏంటి ఎట్లా మాట్లాడుతుంది, ఇంకేంది సార్ నా కొడుకు ఉద్యోగం కావాలి, నాకు వస్తలేదు, 25 లక్షలు వాడికి ఇవ్వడం తయారు, నా కొడుకు ఉద్యోగం ఇవ్వమని ఇస్తారా? ఉద్యోగం కోసం పైసలు పెట్టుకుంటాడు. నువ్వు పాత బీఆర్ఎస్ పెట్టి ఎప్పుడు ఒక్క పైసా ఇవ్వడు, అంతే అంటవా? బలరాం నాయక్ గారు అది పెట్టండి సార్, అది పెట్టని ఎవరు అది పెడితే వీళ్ళ దుకాణం బంద్ అవుతాయి. కనుక లోపభూయిష్టమైన పరిపాలన నడుస్తుంది, అడిగేటోడు ఎవడు లేడు. మొత్తం ఆజమాయిష్ మొత్తం ద్వారగిరి మొత్తం గెలిచిన సంఘాలు నడుస్తుంది, దాన్ని బ్రేక్ చేయవలసిన మనకు చాతనేంత వరకు హెచ్ఎంఎస్ కార్యకర్తలు నిజాయితీగా పనిచేద్దాం, అడ్డుకుందాం. బెల్లంపల్లి మొన్న వాడు ఈపీ ఎలక్ట్రిసిటీ ఈపీ అయితే